వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీనాకి డెకరేషన్ ఆర్డర్ రావడంతో స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంకా నేరుగా సత్యం దగ్గరకు వచ్చి, మావయ్య, ఎన్ని రోజులు మా నాన్న లేరని బాధపడేదాన్ని, కానీ మీరెప్పుడు నన్ను మా నాన్నలాగే దీవిస్తూ వచ్చేవారు. నేను జీవితంలో నిలదొక్కాలని మీరు బలంగా కోరుకున్నారు. ఈరోజు జీవితంలో పైకి ఎదగడానికి మొదటి అడుగు వేయబోతున్నాను. డెకరేషన్ చేయడానికి ఆర్డర్ వచ్చింది మావయ్య. ముందుగా స్వీట్స్ మీకే ఇవ్వాలనుకున్నాను, తీసుకోండి మావయ్య అంటూ స్వీట్ ఇస్తూ ఉంటే, చాలా శుభవార్త చెప్పావమ్మా, చాలా మంచిది. నీ మొదటి అడుగు పడింది. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది అంటూ సత్యం స్వీట్ తీసుకోబోతూ ఉంటే, ఆగండి, ఏం చేస్తున్నారు అంటూ ప్రభావతి అడ్డుకుంటుంది. మా సంతోషాన్ని ఈ స్వీట్తో పంచుకుంటున్నాం. నీ కడుపు మంటని రగిల్చి ఆ నిప్పుల్ని నీ కళ్ళలో పోస్తానుండు అని సత్యం అంటూ ఉంటే, మీరు ఆగండి, స్వీట్ ఎందుకు, షుగర్ ఏం కావాలి అని ప్రభావతి అంటుంది. ఇక సత్యం అయితే ఒక్క స్వీట్తో నీలా రంకెలు వేయదులే అని అంటూ ఉంటే, నాకు డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది అత్తయ్య అని మీనా అంటుంది. అబ్బో, ఏదో పెద్ద ప్రపంచ రికార్డు సాధించినట్టు చెప్తున్నావే. ఎన్ని రోజులు ఇల్లు తిరిగి పూలు అమ్ముకునేదానివి, ఇప్పుడు మండపాలు తిరిగి తోరణాలు కడతానంటున్నావు అని ప్రభావతి వెటకారం ఆడుతూ ఉంటే, గాడిదకేం తెలుసు గంధపు వాసన అని, కాగితాలు తినే గాడిదకు స్వీట్లు పెడితే స్వీట్లు పడేసి స్వీట్ బాక్స్ తింటుంది. నేను గాడిద గురించి చెప్పాను, నిన్నన్నట్టుగా అనిపించిందా అని సత్యం అంటూ ఉంటే, ఏమన్నారు అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది. నేను నిజాలు చెప్తున్నాను, అది నిన్నన్నట్టు అనిపించిందా? ఒకరు శుభవార్త చెప్పి నోరు చేస్తే ఎదుటి వాళ్ళ మీద తీయటి మాటలు మాట్లాడతారని తీపి తినిపిస్తారు. తియ్యటి మాటలంటే పంచదార పలుకులు అంటే స్వీట్ పంచిన వాళ్ళ మంచి మనసుని, శుభాన్ని, శ్రేయస్సును కోరే తేనెలాంటి మాటలన్నమాట. నోరు తీపైతే మనసు మధురంగా మారుతుంది, అందుకే స్వీట్లు పంచుతారే అని సత్యం అంటూ ఉంటే, ఇంకా ఇంతలో రోహిణి, మనోజ్లు అక్కడికి వస్తారు. ఏంటి మీనా విశేషం అని రోహిణి అడుగుతూ ఉంటే, ఏంటి మీనా విశేషం అంటూ రోహిణి స్వీట్ తీసుకుంటూ ఉంటే, ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అయితే ఫంక్షన్ హాల్లో తోరణాలు కడతారే, ఆ ఆర్డర్ వచ్చింది అని ప్రభావతి వెటకారం ఆడుతూ ఉంటుంది. ఓ, కంగ్రాట్స్ మీనా, మంచి విషయం చెప్పా, తీసుకో మనోజ్ అని రోహిణి అంటూ ఉంటే, ఇది ఏ షాప్లో కొన్నారో ఏంటో అని మనోజ్ అంటాడు. అందుకే నేను కూడా తీసుకోలేదు అని ప్రభావతి అంటూ ఉంటే, ఇందాక నిలువు గాడిదని చూశాను, ఇప్పుడు అడ్డగాడిద వచ్చింది, మేసేదో కూసేదో అని సత్యం అంటూ ఉంటే, ఇంకా ఇంతలో రవి, శృతిలు కూడా వస్తారు. రవి, శృతి, స్వీట్ తీసుకోండి, డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది. కాంగ్రాట్స్ మీనా అని శృతి అంటూ ఉంటే, ఇది నిజంగా మంచి వార్త వదిన, మంచి మనసుతో ఏం చేసినా మంచి జరుగుతుందని నాన్న చెప్తూ ఉండేవాడు. నిజంగా నీకు అంతా మంచి జరుగుతుంది, నువ్వు జీవితంలో ఇంకా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అని రవి అంటూ ఉంటే, శుభం పలకడం అంటే ఇది, పంచదార పలుకులు ఇలా ఉంటాయి, మెంతులు కాకరకాయ కలిపి నమిలి మింగినట్టు ఆ కాకరకాయ గొంతు ఎప్పుడు చేదే పలుకుతుంది అని సత్యం అంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో బాలు వచ్చి, ఆహా, నిజంగా పంచదార పలుకులు వింటున్నట్టే ఉందే అని అంటూ ఉంటే, ఏమండి స్వీట్ తీసుకోండి అని మీనా ఇస్తూ ఉంటుంది. స్వీటా మీనా, నువ్వు తండ్రివి కాబోతున్నావా అని బాలు అంటూ ఉంటే, కాదు, వదినకి డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది అని రవి అంటాడు. అయితే ఇది ఇంకా శుభవార్త, మా అమ్మకి కడుపు రగిలించే వార్త అంటూ బాలు, మీనా ఇద్దరు కూడా ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఉంటారు. నాన్న, మీనా గొప్ప స్థాయికి వెళ్తుందని నాకు అనిపిస్తుంది, పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోతుంది అని బాలు అంటూ ఉంటే, రే, బాగానే కళ్ళకు అంటున్నావు, ఫంక్షన్ హాల్లో డెకరేట్ చేసినంత మాత్రాన పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోతుందా అని మనోజ్ అంటాడు. లేదురా, కష్టపడి పనిచేస్తే అయిపోతుంది. నీలా జైల్లో ఉన్న మామగారు డబ్బులు పంపిస్తే షాప్ పెట్టుకోవడం లేదు నా భార్య. చూడు, నిజాయితీగా సంపాదించే వాళ్ళకి, కష్టపడి సంపాదించే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. ఏమో, ఈ ఊరికి పూలు రావాలన్నా, పూలు బయట ఊర్లకు వెళ్ళాలన్నా మీనా పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని బాలు అంటూ ఉంటాడు. ఏరా, మీ అమ్మకంటే బుద్ధి జ్ఞానం లేదు, అంతకు మించి ఆ మెదడు ఎదగదు, అక్కడే బుద్ధి జ్ఞానం ఆగిపోయాయి. నువ్వు చదువుకున్నావుగా, నీకేమైందిరా, మంచి కోరుకుంటే పోయేదేముంది. మనిషి నాలుక మంచి మాట్లాడితే, ఎదుటి వాళ్ళ మంచి కోరితే, ఎప్పుడు నిజాలే మాట్లాడితే ఆ సరస్వతీదేవి నాలుక మీద నర్తిస్తుంది, వాక్శుద్ధి ఇస్తుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చెడే మాట్లాడితే, అశుభమే పలికితే తొందరగా నోరు పడిపోతుంది
అని సత్యం అంటూ ఉంటే, కంగ్రాట్స్ మీనా, నీకు అంతా మంచి జరుగుతుంది, అమ్మ నువ్వు కూడా కోరుకో అని మనోజ్ అంటాడు. పర్వాలేదు, నా నోటి జోలికి ఏ జబ్బు రాదు అని ప్రభావతి అంటే, జబ్బులు కూడా దడుచుకుంటాయన్నమాట. సరేలే, మనం ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుందాం, అందరికీ బిర్యానీ చేసి పెట్టు, మీ అమ్మ వాళ్ళ కోసం కూడా అంటూ బాలు డబ్బులు ఇస్తూ ఉంటే, ఒక్క నిమిషం అండి, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారండి అంటూ మీనా డబ్బులు తీసి బాలుకి ఇస్తూ ఉంటే, నాన్న చూసావా, డెకరేషన్ చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారంట అని బాలు చాలా సంతోషపడుతూ ఉంటాడు. వదిన, మా రెస్టారెంట్లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు, ఆ ఆర్డర్ కూడా నీకే ఇప్పిస్తానని రవి అంటూ ఉంటే, అలాగే రవి, బిర్యానీ చేయడానికి ఒక ఫ్రెండ్ని సాయం చేయమని అడగడానికి వెళ్తున్నాను, కావాల్సిన సామాన్లు కూడా కొనుక్కొస్తానని మీనా అంటూ ఉంటే, నాకు మనోజ్కి ఏమొద్దు, మీ ఇద్దరం ఉపవాసం అని ప్రభావతి అంటూ ఉంటే, అవును, మేము మంచినీళ్ళు కూడా ముట్టమని మనోజ్ అంటాడు. మీ కర్మ మీనా, నువ్వు డబ్బులు తీసుకెళ్ళు అంటూ బాలు ఇస్తాడు. ఇంకా మీనా తనకు తెలిసిన పూల కుట్టే అక్కను పిలుస్తుంది. ఆయన ఒక 15-20 మంది కోసం బిర్యానీ చేయమన్నారు, కొంచెం వచ్చి సహాయం చేస్తావా అని మీనా అడుగుతూ ఉంటే, ఇంకొక రోజు అయితే సహాయం చేసేదాన్ని మీనా, కానీ నా బిడ్డకి జ్వరంగా ఉంది, వదిలేసి రాలేను, మా అత్త మీ అత్త లాంటిదైతే చెప్పి రావడం ఏంటి, చెప్పకుండానే వచ్చేదాన్ని, మా అత్త నన్ను అమ్మ కంటే బాగా చూసుకుంటుంది, నేను అంతకంటే బాగా చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ మటన్ కొట్టుకు వెళ్దాం, మంచి మటన్ నేను ఇప్పిస్తాను, ఎప్పుడు ఆ కొట్టులోనే తీసుకో సరేనా అంటూ ఆవిడ మీనాతో పాటు వెళ్తుంది. ఇంకా మీనాని మాణిక్యం దగ్గరకు తీసుకొస్తుంది. ఇంతలో మీనాకి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే, మీనా ఫ్రెండ్ మాత్రం మాణిక్యం దగ్గరకు వచ్చి మటన్ అడుగుతూ ఉంటుంది. చెప్పు చెల్లమ్మ, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, ఈరోజేంటి కొత్తగా ఎప్పుడు ఆంటీ అని పిలిచేవాడివి, ఇవాళేంటి కొత్తగా చెల్లమ్మ అని పిలుస్తున్నా అని ఆవిడ అంటూ ఉంటే, ఎడం కన్ను అదురుతుందంట ఆంటీ, చెంప దెబ్బ చెప్పు దెబ్బ తగులుతుందని భయపడి చెల్లమ్మ అంటున్నాడు. పక్కనున్న అబ్బాయి అంటూ ఉంటే, 4 కిలోల మటన్ కావాలి అని ఆవిడ అడుగుతుంది. ఎందుకు, బావ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా అని మాణిక్యం అంటూ ఉంటే, ఇంకొకటి పీకితే కొడుకన్ను కూడా అదురుతుంది, నా ఫ్రెండ్ కోసం అని చెప్పడంతో, ఏది అంటూ మాణిక్యం మీనాని చూసి, అయ్యో బాబోయ్, దొరికిపోయేలా ఉన్నాను అనుకుంటూ ఫేస్ కనబడకుండా టవల్ కప్పుకుంటాడు. ఏంటిది ఆవిడ అడుగుతూ ఉంటే, నేను కన్ను అదిరేటప్పుడు ఏం మాట్లాడను, అంతా నా అసిస్టెంటే మాట్లాడతాడు అంటూ మొహానికి టవల్ చుట్టుకుంటాడు. ఇంకా ఇంతలో మీనా అక్కడికి వచ్చి, నమస్తే అన్న, ఏంటి మొహానికి అడ్డంగా అలా కట్టుకున్నారు అని మీనా అడుగుతూ ఉంటే, కన్ను అని చెప్పబోతూ, లేదు లేదు పన్ను నొప్పి అని అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు. ఇక నుంచి ఎప్పుడు మటన్ కావాలన్నా నా ఫ్రెండ్ ఇక్కడికే వస్తుంది అని మీనా ఫ్రెండ్ చెప్తూ ఉంటే, మాణిక్యం వణికిపోతూ ఉంటాడు. చేతులు వణుకుతున్నాయి ఏంటి అని మీనా అడుగుతూ ఉంటే, మా అన్నకి మటన్ కొట్టడం అంటే నచ్చదు అంటూ ఉంటే, మీ అన్న మొహం ఇన్నాళ్ళ నుంచి మటన్ కొడుతూనే ఉన్నాడు, మటన్ కొట్టడం ఇష్టం లేదా అని మీనా ఫ్రెండ్ అంటూ ఉంటుంది. అయ్యయ్యో, కైమ కొడుతున్నాడేంటి, బిర్యానీ కోసం అని చెప్పు అని మీనా అంటూ ఉంటే, హలో మైండ్ ఎక్కడ ఉంది అని మీనా ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. ఎందుకు మీ ఫ్రెండ్ ఏం మాట్లాడడం లేదు, ఇలా డ్రమ్లో ఉన్న మనిషిని నేను ఇంతకుముందు చాలాసార్లు చూశాను, ఎక్కడో చూసినట్టుగా ఉంది కానీ గుర్తు రావడం లేదు, అవును దున్నపోతులాగా అంటే బాగోదు కదా అని మీనా అంటూ ఉంటుంది. ఇంకా మాణిక్యం మటన్ కొట్టేసేస్తూ ఉంటే, ఎంత, 4,000 డబ్బులు తీసుకో, ఇక నుంచి మా మీనా రెగ్యులర్గా నీ షాప్కే వస్తుంది అని మీనా ఫ్రెండ్ అంటూ ఉంటే, ఒకసారి టవల్ తీస్తారా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని మీనా అడుగుతూ ఉంటే, అమ్మో, అర్జెంటుగా జరిగిన విషయం రోహిణితో చెప్పాలనుకుంటూ మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో, ఏంటి అలా పారిపోయాడు అని మీనా అడుగుతూ ఉంటే, పంటి నొప్పేమో హాస్పిటల్కి వెళ్ళాడు అని మీనా ఫ్రెండ్ అంటుంది. ఇంకోవైపు బాలు బిర్యానీ కోసం పెద్ద గిన్నెలు తీసుకొస్తాడు. ఇంత పెద్ద గిన్నెలు ఎందుకురా అని మనోజ్ అడుగుతూ ఉంటే, నిన్ను ఇందులో వేసి ఉడకబెట్టడానికి రా అని బాలు అంటూ ఉంటే, ఎంతమందికి అన్నయ్య అని రవి అడుగుతాడు. బిర్యానీ ఎన్నింటికి రెడీ అవుతుంది బాలు అని శృతి అడుగుతూ ఉంటే, మీనా మటన్ తీసుకురావడానికి వెళ్ళింది, రాగానే మొదలు పెట్టడమే అని బాలు అంటూ ఉంటే, శృతి, ఆ బిర్యానీ బయటది కాదు, మీనా చేస్తుంది తెలుసా అని ప్రభావతి అంటుంది. తెలుసు, రోజు మీ కడుపుకు తినేది మీనా చేసేవంటే అందులో కొత్త ఏముంది అని శృతి అంటూ ఉంటే, నేను అసలు గమనించలేదు, మీనాతో మీరిద్దరూ ఎప్పుడు నుంచి మాట్లాడుతున్నారు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, దానికి దీనికి సంబంధం ఏంటి, నాకు బిర్యానీ అంటే ఇష్టం అని శృతి అంటుంది. అవునవును, బాగా చెప్పావు, కడుపుకు తినే అన్నాన్ని ఎప్పుడు అవమానించకూడదు, మనం కడుపు నిండా తిందాం అని బాలు అంటూ ఉంటే, మనకి గొడవలుంటే రోజు వదిన వండింది ఎందుకు తింటామమ్మా, ఎప్పటి నుంచి నువ్వు రోహిణి వదిన కలిసి వంట చేయండి
మేనా వదినతో సహా అందరం తిని పెడతాం. కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండకుండా పని ఉంటే మైండ్ దాని మీదకే మల్లుతుంది అని రవి అంటాడు. రే నోరు మూసుకొని పని చూసుకోరని ప్రభావతి అంటూ ఉంటే, ఎందుకురా ఆరోగ్యంగానే ఉన్నారు కదా, ఆరోగ్యాలు పాడు చేసుకోవడం అవసరమా అని బాలు అంటూ ఉంటే, ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. మీనా వచ్చేసావా, మటన్ తీసుకొచ్చావా అని బాలు అంటూ ఉంటే, తెచ్చానండి, మా ఫ్రెండ్ మంచి మటన్ షాప్ చూపించింది, అక్కడి నుంచే తీసుకొచ్చాను అని మీనా లోపలికి వెళ్ళబోతూ ఉంటే, ఆగాగు, ఎక్కడికి తీసుకెళ్తున్నా, నేను మనోజ్ గారు వ్రతంలో ఉన్నాం, ఇంట్లో నాన్ వెజ్ వండడానికి వీల్లేదు అని ప్రభావతి అంటూ ఉంటే, అనుకున్నా ఇంకా ఆ చెత్తనోరు తెరవలేదేంటా అని అనుకుంటూనే ఉన్నాను, ఏ కారణం చెప్పి అడ్డుపడతావా అని చూస్తూనే ఉన్నాం, వ్రతం నువ్వు చేస్తే మేము వండుకోకూడదు తినకూడదని ఏ స్వామీజీ చెప్పాడు, పద అడుగుదాం అని బాలు అంటూ ఉంటే, రే వ్రతం చేసే వాళ్ళకి నాన్ వెజ్ స్మెల్ రాకూడదు అని మనోజ్ అంటాడు. ఈ గ్రహాలు వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాయని రవి అంటూ ఉంటే, సర్లే మనం బయట వండుకుందాం అని మీనా అంటుంది. అక్కడైనా వాసన వస్తుంది అని మనోజ్ అంటూ ఉంటే, అయితే ముక్కు మూసుకొని చావండ్రా, మేము బయటే వంట చేసుకుంటాం, ఎవరు వద్దంటారో ఎవరు ఆపుతారో చూస్తాను అని బాలు అంటూ ఉంటే, మేము వస్తామన్నయ్య, హెల్ప్ చేస్తామంటూ రవి శృతి కూడా వెళ్తారు. బాలు మీనా వంట చేస్తూ ఉంటే రవి శృతి హెల్ప్ చేస్తూ ఉంటారు. శృతి మీనా చేసిన బిర్యానీ వీడియో తీస్తూ ఉంటుంది. ఇంకా బిర్యానీ మంచి స్మెల్ రావడంతో, ఆహా, నెయ్యితో చేసిన బిర్యానీ, మంచి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నట్టున్నారు, నాన్నమ్మ చేసిన నెయ్యిలా గుమగుమలాడుతుంది కదమ్మా, వాసన ఎలా ఉంటే ఇలాంటి మసాలాలతో చేసిన బిర్యానీ ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా అని మనోజ్ అంటూ ఉంటే, రే నువ్వేరా వ్రతమని మొదలుపెట్టావు, నన్ను తిననివ్వకుండా నోట్లో మట్టి కొట్టావు కదరా అని ప్రభావతి అంటూ ఉంటే, థ్యాంక్స్ మనోజ్, స్వామీజీ అడిగినప్పుడు నువ్వు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు చెప్పుంటే నేను బిర్యానీ తినకుండా ఉండాల్సి వచ్చేది, ఇప్పుడు మీరు వ్రతం చేసుకోండి, నేను హాయిగా బిర్యానీ తింటాను అని రోహిణి అంటూ ఉంటే, ఎంత అదృష్టవంతురాలువో అని ప్రభావతి అంటుంది. అమ్మ టెంప్ట్ అవ్వకమ్మా, కావాలంటే వ్రతం అయ్యాక తినొచ్చు అని మనోజ్ అంటాడు. ఇంకా బిర్యానీ స్మెల్కి రోహిణి, మనోజ్, ప్రభావతి అయితే ఊరుతూ ఉంటారు. రే ఎందుకు వచ్చిన వ్రతం రా, వచ్చి తినొచ్చు కదా అని సత్యం అంటూ ఉంటే, అమ్మో బిర్యానీ కోసం చూసుకుంటే ప్రాణాలకి అపాయం నాన్న అని మనోజ్ అంటాడు. నీ కర్మ అమ్మ రోహిణి, నీకు వ్రతమేనా అని సత్యం అంటూ ఉంటే, లేదు మావయ్య నేను వచ్చి తింటానని రోహిణి అంటుంది. మావయ్య రండి, కొంచెం టేస్ట్కి మావికి పెట్టండి అని మీనా అంటూ ఉంటే, కొంచెం దిష్టి తీయాలి, లోపల నుంచి గుంట నక్కలు తొంగి చూస్తున్నాయి అంటూ బాలు బిర్యానీకి దిష్టి తీసి బయట పడేస్తాడు. నాన్న ఇప్పుడు నువ్వు టేస్ట్ చూడు, వేడిగా ఉంది, జాగ్రత్త అంటూ సత్యం కోసం టేస్ట్కి ఇస్తాడు. ఇంకా సత్యం తిని చాలా బాగుందిరా అంటూ ఉంటే, రే కావాలంటే రేపు వ్రతం చేద్దాం, ఇవాళ తిందాంరా అని ప్రభావతి అంటుంది. ప్రాణాలు పోతే వీళ్ళు ప్రతిరోజు బిర్యానీ వండుకొని తింటారమ్మా అని మనోజ్ ప్రభావతిని ఆపేస్తూ ఉంటాడు. ఇంకా మీనా, బాలు, రోహిణి, శృతి, సత్యం అంతా కలిసి బిర్యానీ తింటూ ఉంటే ప్రభావతి, మనోజ్ చూసి నోళ్ళు వెళ్ళబడుతూ ఉంటారు. ఇంకా ప్రభావతి మనోజ్ని తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు మాణిక్యం విద్య ఇంటికి వస్తాడు. ఇంకా ఇంతలో రోహిణి అక్కడికి వచ్చి మాణిక్యాన్ని చూసి, ఎక్కడికెందుకు పిలిపించావే ఇతన్ని అని అంటూ ఉంటే, నువ్వు ఇరుక్కోకుండా ఉండడానికే పిలిపించానే అని విద్య అంటుంది. నేను ఇరుక్కోవడం ఏంటే, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని రోహిణి అంటూ ఉంటే, అమ్మ ఇవాళ మీ ఇంట్లో బిర్యానీ వండారా అని మాణిక్యం అడుగుతాడు. బిర్యానీయా, ఇప్పుడు దాని గురించి ఎందుకు అని రోహిణి అంటూ ఉంటే, మీ తోటికోడల మీనా మటన్ ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా, నా షాప్ నుంచే అని మాణిక్యం చెప్పడంతో రోహిణి షాక్ అవుతూ, నీ కొట్టు నుంచి తెచ్చిందా అంటే మీనా నిన్ను చూసేసిందా అని రోహిణి అడుగుతుంది. నన్ను అక్కడ చూస్తే నేను ఇక్కడ ఉండేవాడినా, నేను మీనాని చూశాను కానీ మీనా నన్ను చూడలేదులే, వెంటనే నేను గుర్తుపట్టి నా మొహానికి గుడ్డ కట్టి తప్పించుకున్నాను అని మాణిక్యం అంటూ ఉంటే, బతికించుకున్నాను, గుండె ఆగినంత పని అయిందని రోహిణి అంటుంది. నీ గుండె ఆగినంత పనేమో కానీ మా నాన్న సత్య హరిశ్చంద్రి అభిమాని, జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అనేవాడు అని మాణిక్యం అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.